కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 115 జీవోను వెంటనే రద్దు చేయాలని ఏలూరు బోధనాసుపత్రి స్టాఫ్ నర్సులు ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు ఎం నాగేశ్వరి మాట్లాడుతూ, కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి వ్యాధి బారిన పడిన వారికి సేవలు చేశామని, ఆ సమయంలో ఎంతోమంది స్టాఫ్ నర్సులు మృత్యువాత పడ్డారని, ఇప్పటికీ కొంతమంది పలు రుగ్మతలతో బాధపడుతున్నారని తెలిపారు. ప్రాణాలకు తెగించి సేవలందించిన తమను పర్మనెంట్ చేయకుండా గత ప్రభుత్వ హయాంలో ఏఎన్ఎంఎల్కు ఇంటెన్సిఫైడ్ జీఎన్ఎం పేరుతో నైపుణ్య శిక్షణ ఇచ్చిందని, దీన్ని తాము అప్పట్లో వ్యతిరేకిస్తే ఫస్ట్ ఎయిడ్ చేసే అనుభవం ఉండాలని వారికి శిక్షణ ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పిందని అన్నారు. అయితే శిక్షణ తీసుకున్న వారందరినీ పర్మనెంట్ చేసేందుకు జీవో 115ను ప్రభుత్వం విడుదల చేసిందని, తక్షణం జీవోను ఉపసంహరించుకోవాలని, గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాళ్లు లలిత, జ్యోతి, సునీత, జానకి, దయామణి, బ్రహ్మరాంబ తదితరులు పాల్గొన్నారు. మేము ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సింగ్ అండి. గత 15 ఏళ్ళుగా కాంట్రాక్ట్లోనే చేస్తున్నామండి. ఒక కాంట్రాక్ట్ నుంచి ఇంకో కాంట్రాక్ట్కి వెళ్తున్నాం తప్ప మాకు రెగ్యులైజేషన్ లేదండి. రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్ జీవో నెంబర్ 115 ఇంటెన్సిఫైడ్ అని 2 years ట్రైనింగ్ ఇచ్చారండి ఏఎన్ఎంస్కి. వాళ్ళని 2006 పోస్టింగ్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తామని జీవో ఇచ్చారండి. వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే ఎలా ఇస్తారండి ఈ జీవోల్ని? మేమున్న కాంట్రాక్టర్లు అందరం 7,000 మంది ఉన్నామండి. మా అందరికి న్యాయం చేయకోకుండా ఈ ఇంటెన్సిఫైడ్ అంటే వాళ్ళకి ఇవ్వద్దు, చేయొద్దని మేము చెప్పట్లేదండి. మాకు న్యాయం చేసిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నామండి. ఎలా అంటే కరోనా టైంలో చాలా బాధలు, చాలా కష్టాలు, అంటే భర్తల్ని, తండ్రిని, తల్లిని, కందుపోయిన కూడా స్టాఫ్ నర్సులు ఉన్నారండి చాలామంది. సో మాకు న్యాయం చేయకోకుండా వాళ్ళని 2006 పోస్టులు వాళ్ళకే ఇచ్చేస్తే మేము అన్యాయం అయిపోతాం కదండి. మా వయసులు కూడా అయిపోతున్నాయి. కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు పిహెచ్సి అండర్లో ఈ ఏఎన్ఎంస్ కూడా ఫస్ట్ ఎయిడ్ అనేది వీళ్ళకి తెలియాలి కాబట్టి వీళ్ళకి ఇలా ట్రైనింగ్ ఇప్పిస్తున్నామని చెప్పి మమ్మల్ని నమ్మించారండి. జీవో నెంబర్ 115 రద్దు చేయాలి. కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ నర్సులందరినీ పర్మనెంట్ చేయాలండి. మాకంటే మేము వేరే వాళ్ళని ఎవరిని ఏమనమండి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరండి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మీరు దయచేసి మాకు న్యాయం చేస్తారని అడుగుతున్నామండి. మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదండి, పవన్ కళ్యాణ్ గారు, మీరు మా పాలనలో ఎటువంటి అన్యాయం జరగదని చెప్పారు. సరే, ఇప్పుడు మాకైతే మీ ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుంది. కొంచెం సహాయం చేయండి మాకు. మేము ఎంతకంటే ఏం చెప్పలేమండి. మేము స్టాఫ్ నర్సులు ఉండగా మాకంటే తక్కువ మేము ఎవరిని కించపరచడం కూడా కాదండి. అంటే వాళ్ళకంటూ ఒక ఏనేమో ఒక క్వాలిఫికేషన్ ఉందండి, వాళ్ళకి ఒక రెగ్యులరైజేషన్ ఉంది, మాకు రెగ్యులరైజేషన్ లేదు. నెక్స్ట్ ఏంటంటే మేము ఉద్యోగ భద్రత లేకుండా ఎంతకాలం మేము ఇలాగా కరోనా బాధపడ్డాము, అనేక మంది ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నాము. మేమందరం కూడా మా యొక్క ఏమేంటంటే మాకు రెగ్యులర్ కావాలి. మేము ఎవరిని కూడా కించపరచట్లేదండి, మేము ఎవరిది కూడా వెనక లాక్కోవట్లేదు. మేము రిజిస్ట్రేషన్ స్టాఫ్ నర్సెస్ కాబట్టి మాకు స్టాఫ్ నర్స్ పోస్టుల్లో మేము చాలా జీతాలతో మా యొక్క ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి మాకంటూ ఒక భద్రత కల్పించి మాకు రెగ్యులర్ చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మా వినతి పత్రం ఇస్తున్నామండి. 115 జీవోని వెంటనే రద్దు చేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని